రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో పర్యటించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రేణిగుంట మండలం తూకివాకం వద్ద ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ని చంద్రబాబు పరిశీలించారు. ట్రీట్ చేసిన నీటిని ఎలా సద్వినియోగం చేస్తున్నారని అధికారులను అడిగారు. రీసైక్లింగ్ కోసం వచ్చిన ఘన వ్యర్థాలను వినియోగించుకున్న తర్వాత వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కి పరిశీలించాలని సూచించారు. తిరుపతితో సహా 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో సేకరించిన వ్యర్థాలను వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ సద్వినియోగం చేసుకునేలాగా చూడాలని స్పష్టం చేశారు. విశాఖ సహా పరిసర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో వ్యర్థాలను సద్వినియోగం చూసుకునేలాగా చూడాలని పేర్కొన్నారు. వ్యర్థాల నిర్వహణలో దేశానికి రోల్ మోడల్ గా ఏపీ నిలిచేలాగా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. దానికి చిరునామా అమరావతి ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు హైదరాబాద్ లో 25 సంవత్సరాల కంటే ముందు హైటెక్ సిటీ కట్టి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చా. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మా పిల్లలు ఆలోచించాలి. పిల్లలు, మీరు తెలివైన పిల్లలు. క్వాంటమ్ వ్యాలీకి అల్గరిథమ్స్ రాయాలి మీరందరూ. ఇక్కడే తిరుపతిలోనే ఐఐటి తెచ్చాను. నేనే ఆ రోజు కేంద్రం చెప్పి ఐఐటి ఇస్తే తిరుపతిలో పెట్టించాం. ఐజర్ తిరుపతిలో ఉంది. నేను కూడా వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నాను. దానికంటే మెరుగైన యూనివర్సిటీలు వచ్చాయి ఇప్పటికి. చదువుకుంటారా పిల్లలు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు కష్టపడి చదువుకున్నాం, ఇప్పుడు ఇష్టపడి చదువుకోండి. మీరు ఆడుతూ పాడుతూ చదువుకుంటే మీకు ఏది కావాలన్నా చాలా సులభం అవుతుంది. ఒక పక్క క్వాంటమ్ వ్యాలీ కంప్యూటరైజేషన్కి, ఇంకో పక్క మీరు ఆలోచిస్తే హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ కరెంటు కోసం కూడా తీసుకొస్తున్నాం. దీనివల్ల గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్ ఇవన్నీ తయారు చేసి ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ కోసం మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు టెక్నాలజీలో మీరందరూ చూస్తూ ఉంటే, నేను మొన్ననే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. ఎవ్వరు కూడా, ఒకప్పుడు పిల్లలందరూ కూడా మీ యొక్క పరీక్షల్లో రిజల్ట్స్ రావాలంటే నేరుగా ఆఫీసుకు పోయి అవస్థపడేవాళ్ళు. రిజల్ట్స్ పబ్లిసైజ్ చేసిన ఒక్క నిమిషంలో మీ వాట్సాప్లో మీకు మెసేజ్ వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఆగస్టు 15కి రాష్ట్రంలో 700 సర్వీసులన్నీ కూడా వాట్సాప్ లో ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నా. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అన్నది భారతదేశ మేధోశక్తికి వెన్నెముక లాంటిదని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఐసీఏఐ స్థాపించి 76 సంవత్సరాలు నిండిన ఆ సంస్థ ఇప్పటికీ యవ్వనంగానే ఉందని చెప్పారు. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద అకౌంటింగ్ పవర్ హౌస్ గా ఉందని పేర్కొన్నారు. గుంటూరు బండ్లముడి గార్డెన్స్ లో ఐసీఏఐ గుంటూరు చాప్టర్ ఆధ్వర్యాన స్ఫూర్తి పేరుతో నిర్వహించిన మెగా సీఏ విద్యార్థుల సమావేశానికి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరవ్వడం జరిగింది. అలాగనే ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఐసీఏఐ ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన విశ్వసనీయ సంస్థగా గుర్తింపు పొందింది. ప్రపంచంలోనే ఫోరెన్సిక్ అకౌంటింగ్ ప్రమాణాలతో పనిచేస్తున్న మొట్టమొదటి సంస్థ ఇది. ఐసీఏఐ ద్వారా 10 లక్షల మందికి పైగా చార్టెడ్ అకౌంటింగ్ విద్యను అభ్యసిస్తూ ఉండగా ప్రతి ఏటా 2 లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు. 4.7 లక్షల మంది సభ్యులు, 54 విదేశీ చాప్టర్లు కలిగిన అతిపెద్ద సంస్థ. భారత్ ఎక్కడ ఉంటే అక్కడ ఐసీఏఐ ఉంటుందని వివరించారు. సీఏ కోర్సు నిబద్ధతతో కూడుకున్న విద్య అని చెప్పారు. చార్టెడ్ అకౌంటెంట్స్ ఫ్యాక్టరీగా గుంటూరును అభివర్ణించారు. అలాగే ఆర్థిక అభివృద్ధిలో సీఏల పాత్ర కీలకమని వివరించారు. సౌత్ ఆసియాలోని మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ జనవరిలో అమరావతిలో ఆవిష్కృతం కాబోతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఐసీఏఐ వైస్ ప్రెసిడెంట్ డి ప్రసన్న కుమార్, సదరన్ ఇండియా రీజనల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ ముప్పాల సుబ్బారావు, గుంటూరు బ్రాంచ్ చైర్మన్ ఎన్ రాజశేఖర్, సదరన్ ఇండియా చార్టెడ్ అకౌంటెంట్స్ స్టూడెంట్స్ అసోసియేషన్ గుంటూరు బ్రాంచ్ చైర్మన్ చింత రఘునందన్, వైస్ చైర్మన్ బి ఝాన్సీ లక్ష్మి, కార్యదర్శి వనిమిరెడ్డి వి నరేష్ తదితరులు పాల్గొన్నారు. And a very warm welcome to the entire ECLAT team who's here to now launch the new office in Vijayawada. Now, first off,
No, it really inspires me to see Telugupreneurs scale up to another 1,000 people getting jobs here in Amravati and Vijayawada. You know, our commitment as a state, the IT sector is in Visakhapatnam, no second thoughts about it. However, we also believe that cities like Vijayawada, Rajahmundry, Kakinada, Nellore, Anantapur, Tirupati, Kurnool have an amazing role to play in building up the entire ecosystem. You know, if you look at it, since 2014, as a political establishment, we've always said, one state, one capital, but decentralized development. I said I have a brand called Chandrababu Naidu. Today, if companies are coming to Andhra Pradesh, that is because of a brand called Chandrababu Naidu. Electoral promise, we said, we will create 20 lakh jobs here in Andhra Pradesh. Telugu భాషలో చాలా మాటలు మాడతారు, మహిళల్ని కించపరిచే విధంగా మాడతారు. ఆ పద్యాలకి ఫుల్ స్టాప్ పెట్టాలని నేను బలంగా నమ్ముతున్నాను. ఆ మార్పు మొదలవ్వాలంటే మన ఇంట్లోపల నుంచే మొదలవ్వాలి. ఆంధ్రప్రదేశ్ లో అనేక అవకాశాలు ఉన్నాయని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర అన్నారు. రాష్ట్రంలో సోలార్ ఎనర్జీ, మైక్రో ఇరిగేషన్, టూరిజం విభాగాల్లో పెట్టుబడులు పెట్టే అంశంపై తమ బృందాలు ఆంధ్రప్రదేశ్ తో చర్చలు జరుపుతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ లో శనివారం పోస్టు పెట్టారు. మంత్రి నారా లోకేష్ పెట్టిన పోస్టుకి బదిలిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రయాణంలో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. మహీంద్ర నుంచి ప్యూరో ట్రక్ తెలుగు అడ్వర్టైజ్మెంట్ ని తన ఎక్స్ వేదికగా ఆనంద్ మహీంద్ర శుక్రవారం పోస్టు చేశారు. ఒక నిర్ణయం చాలు, మీ విధి మీ చేతుల్లో ఉంది, ట్రక్ ను సొంతం చేసుకోండి, జీవితం మార్చుకోండి అంటూ తెలుగులో ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టారు. ఆ వీడియోను చూసిన మంత్రి నారా లోకేష్ ప్రకటన హృదయాన్ని హత్తుకునేలాగా ఉందంటూ ప్రశంసించారు. మహీంద్ర వాహనాలకు అతిపెద్ద మార్కెట్ అయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఇది నచ్చుతుందని తెలియజేశారు. పెట్టుబడులకి అన్ని అవకాశాలు ఉన్న ఏపీలో మహీంద్ర తయారీ కేంద్రాన్ని నెలకొల్పే అంశాన్ని పరిశీలించాలని ఈ సందర్భంగా కోరారు. దీనికి ఆనంద్ మహీంద్ర ఈ విధంగా బదులిచ్చారు. మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది, మున్ముందు ఏమవుతుందో చూద్దామంటూ తెలుగులోనే పోస్టు పెట్టడం విశేషం. మీడియా సమావేశంలో మాజీ సీఎం జగన్ మాటలు హేతుబద్ధంగా లేవని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలియజేశారు. వడ్డీతో సహా చెల్లిస్తామంటూ పోలీసులు, ప్రభుత్వ అధికారుల్ని బెదిరించడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోయి జగన్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడారు. జగన్ పూర్తి అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఆయన మాటలు నమ్మిన పిఎస్ఆర్ ఆంజనేయుల పరిస్థితి ఏమైంది? నారా లోకేష్ ను పాదయాత్రలో ఎంతో ఇబ్బంది పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పారిశ్రామిక రంగం, ప్రాజెక్టుల నిర్మాణాలు ఎంతో పురోగతి సాధించాయి అని సోము వీర్రాజు తెలిపారు. వచ్చి మరలా లేకపోతే స్పెషల్ స్టేటస్ నమ్ముతాడా? దేనికి రావాలనుకుంటున్నారు మీరు రాజ్యంలోకి? రాజ్యంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా తీరుస్తాడట. అప్పులు వడ్డీతో తీరుస్తాడా? డిఐజీని, పోలీస్ ఆఫీసర్ని బెదిరిస్తున్నాడా? చాలా సందర్భాల్లో ఆయన బెదిరిస్తున్నాడు. పోలీస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు మీ తాబేదారులు కాదు, మీ ఇంట్లో వంట మనుషులు కాదు, మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదు. ఇలాంటి భాషని మీరు వెంటనే నిలుపుదల చేయాలి. లేని పక్షంలో బీజేపీ తగిన వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీకి పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెంటపాల పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించి జన సమీకరణ చేయడంపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో విడుదల రజనీకి నోటీసులు ఇచ్చిన పోలీసులు ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని సూచించారు. గత నెల 18న సత్తెనపల్లిలో నిబంధనలు ఉల్లంఘించి బల ప్రదర్శన చేయడం, ప్రజల ఆస్తులు ధ్వంసం చేయడంపై నమోదైన కేసులో 113 మందికి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరిలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, వైసీపీ నేత గజ్జల సుధీర్ రెడ్డి పోలీసులు విచారణకు హాజరయ్యారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విచారణ కొనసాగుతుంది. విజయవాడలోని సిట్ కార్యాలయంలో 2 గంటలకు పైగా అధికారులు ఆయన్ను విచారిస్తున్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, డొల్ల కంపెనీలకు ముడుపులు సరఫరా తదితర అంశాలపై మిథున్ రెడ్డిని సిట్ ప్రశ్నిస్తోంది. ఎవరెవరితో ప్రైవేట్ సమావేశాలు నిర్వహించారనే దానిపై ఆరా తీస్తోంది. డొల్ల కంపెనీల నుంచి సొమ్మును అంతిమ లబ్ధిదారునికి చేర్చిన విధానంపై సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు. ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. శుక్రవారం సుప్రీంకోర్టు కూడా ఆయన పిటిషన్ ను తోసిపుచ్చింది. విచారణకు మిథున్ రెడ్డి రాక నేపథ్యంలో సిట్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకల్ని పోలీసులు నియంత్రించారు. గుంటూరు నందివెలుగు రోడ్డు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని పూర్తి చేసి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెడతామని కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు. ఆర్ఓబీ పునః ప్రారంభోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పెమ్మసాని మాట్లాడారు. ఈ బ్రిడ్జ్ కేవలం కనెక్టివిటీకి కాదు, గుంటూరు అభివృద్ధికి పునాది, ప్రజల నమ్మకానికి, నాయకుల పట్టుదలకి నిలువెత్తు నిదర్శనమని అన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఈ బ్రిడ్జి నిర్మాణం ఆగిపోయిందని ఆరోపించారు. ఈ బ్రిడ్జి పూర్తయిన తర్వాత రైల్వే అడ్డంకులు తొలగి పట్టణ ట్రాఫిక్ కి చాలా ఉపశమనం కలుగుతుందని చెప్పారు. కేంద్రంలో ఉన్నప్పటికీ గుంటూరుపై ప్రత్యేక మమకారంతో ప్రతి చిన్న అంశాన్ని ఫాలో అప్ చేస్తున్నామని చెప్పారు. గుంటూరు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలాగా అభివృద్ధికి అనువైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. బ్రిడ్జి కట్టడానికి డబ్బులు లేవని చెప్పి ఆగిపోతే మిగిలిన డబ్బు రైల్వే వాళ్ళు చేసే మెకానిజమే లేదంటే వాళ్ళ దగ్గర. మరి మెకానిజం లేకపోతే ఎలా? మినిస్టర్ల దగ్గర కూర్చొని సార్ దయచేసి ఇది చేయకపోతే ఇక్కడ ట్రాఫిక్ ఇంత ఉంది, గుంటూరు నడిబొడ్డున మొక్కలు మెలిచి ఈ విధంగా ఉంటే మీరు ఇక్కడ సెంటర్లో మీరున్నారు, మీకు చెడ్డ పేరు వస్తుంది, మేము వచ్చాం మాకు చెడ్డ పేరు వస్తుంది, ఎంతో కొంత మీరు పెద్ద మనసుతోటి కొద్ది గొప్ప ఎక్సెప్షన్స్ తీసుకొని ఇది చేస్తే అవుతుంది అంటే వాళ్ళు సహకరించి ముందు 10 కోట్లు వాళ్ళకి పాత బిల్లులు పే చేసిన తర్వాత 37 కోట్ల రూపాయలు ఫ్రెష్గా అయింది. ఆ రోజు ఆ 10 కోట్లు ఇస్తే ప్రాజెక్ట్ అయిపోయేది, ఇబ్బంది ఉండేది కాదు. మళ్ళీ ఈ రోజు 40 కోట్లు, దాదాపు 37 కోట్ల రూపాయలు ఫ్రెష్గా డబ్బులు పెట్టి ఈ రోజున ఇలాంటి చేయాల్సినటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల్లో చేసినటువంటి గంజాయి విచ్చలవిడితనం, రౌడీయిజం, చీప్ లిక్కర్ ఇవన్నీ చేసి 11 సీట్లు ఇస్తే ఏదో తప్పు చేశామని ఇంత ఎందుకు ఓడించారని తెలుసుకొని మార్చుకోకుండా మళ్ళీ రప్ప 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 అనుకుంటా వచ్చారు. ఆ రప్ప 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 చేసే మీకు 11 సీట్లు ఇచ్చారు. నేను ఒకటే చెప్తా ఉన్నా అందరికీ, మీ పిల్లలు ఒక రౌడీగానో ఒక గంజాయి అమ్మేవాడిగానో లేకపోతే రప్ప రప్ప సంస్కృతిలో పెరగాలని మీరు అనుకుంటున్నారా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా సరే అలాంటి భాషను గాని అలాంటి సంస్కృతిని గాని ప్రోత్సహించొద్దు. అలాంటి ప్రోత్సహిస్తే పాపం పిల్లల కుర్రవాళ్ళు 15, 16, 17 సంవత్సరాల వయసులో ఆ ఉద్రేకంలో నిజమే అనుకొని కొంతమంది తప్పుబాటబట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సంస్కృతికి మీరు పరిష్కారం శాశ్వతంగా చరమగీతం పాడాలని కోరుకుంటూ బ్రిడ్జ్ నిర్మాణం కావాలి అని చెప్పి ఒక అకుంఠిత దీక్షతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి పదే ఎంపీ గారి దగ్గరికి మేము, అలాగే ఎంపీ గారు కూడా దీని మీద పూర్తిగా మంత్రివర్యులు పూర్తిగా శ్రద్ధ తీసుకొని దీన్ని యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని తీసుకోవడమే కాకుండా ఏదైతే గతంలో పెండింగ్ ఉన్నటువంటి డబ్బులు ఇప్పించేటువంటి దాంతో పాటు ఈ రోజు పూర్తిగా బ్రిడ్జ్ నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా. కూటమి పాలనలో గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధతోనే గుంటూరు నందివెలుగు రోడ్డు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పునఃప్రారంభమయ్యాయని చెప్పారు. గత వైసీపీ పాలకుల నిర్వాకం వలన ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని ఆరోపించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యవేక్షణలో నిర్ణీత సమయంలోనే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఈ బ్రిడ్జి వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని సందర్భంగా వివరించారు. శనివారం ఆర్ఓబి పునః ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. దీన్ని పూర్తిగా మొబిలైజ్ చేస్తూ 36 కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జి నిర్మాణ కార్యక్రమాన్ని మరొకసారి ప్రారంభించేటువంటి అవకాశం మనందరూ కూడా దక్కింది. మీ అందరికీ కూడా తెలుసు, గుంటూరు నగరంలో అనేక ఆరోపీలు గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని ఒక్కొక్కటి మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మిగతా పనుల కన్నా ఏదైతే ఈ బ్రిడ్జ్ నిర్మాణం దీనికి ఎక్కడ ఆటంకాలు లేనప్పటికీ కూడా గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఒక తట్టమట్టి కూడా వేయకుండా ఈ ప్రాంతంలో అభివృద్ధికి నోచుకోకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని మనందరం కూడా చీల్చి చెండాల్సినటువంటి పరిస్థితులు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందుగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం కావాలి అని చెప్పి ఒక అకుంఠిత దీక్షతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి పదే ఎంపీ గారి దగ్గరికి మేము, అలాగే ఎంపీ గారు కూడా దీని మీద పూర్తిగా మంత్రివర్యులు పూర్తిగా శ్రద్ధ తీసుకొని దీన్ని యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని తీసుకోవడమే కాకుండా ఏదైతే గతంలో పెండింగ్ ఉన్నటువంటి డబ్బులు ఇప్పించేటువంటి దాంతో పాటు ఈ రోజు పూర్తిగా బ్రిడ్జ్ నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఒక 6 నెలల నుంచి 8 నెలల లోపల బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తవుతుంది. గుంటూరు నగరానికి ఒక మహాదశ ఈ బ్రిడ్జ్ ద్వారా ప్రారంభమైందనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమానికి ఆహ్వానించిన ఏదైతే విచ్చేసినటువంటి పెద్దలు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు తనకు వచ్చినటువంటి అవకాశాన్ని మన గుంటూరు నగర అభివృద్ధి కోసం అహర్నిశలు అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మన పాత గుంటూరు ప్రాంతానికి అవసరమైనటువంటి ఈ ఆర్ఓబి నిర్మాణం ఏదైతే గత 5 సంవత్సరాలు ఇటు పక్కన తొంగి చూసినటువంటి పరిస్థితి లేదు. నిత్యం ఇక్కడ తిరిగేటువంటి శాసనసభ్యులు గాని
మంత్రులు గాని లేకపోతే ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితులు లేవు. కానీ ప్రతిపక్ష పార్టీగా ఆనాడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా నేను అనేక సార్లు దీని మీద ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, అలాగే స్థానిక అధికారులు శాసనసభ్యులను కూడా నిలదీయడం జరిగింది. ఇది దాని తర్వాత కూడా ఎక్కడ కూడా 5 సంవత్సరాల్లో ఒక్క ఆలోచన కూడా చేయకుండా పెండింగ్ పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కేంద్రంలో బీజేపీ సర్కార్ అలాగే కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రావడంతో మనకు అదృష్టంగా భావించేటువంటి మన కేంద్ర మంత్రులు చంద్రశేఖర్ గారు మనందరికి కూడా దగ్గర కావడం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల విద్యార్థులతో కలిసి ర్యాలీలు చేశారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రతి నెల 3వ శనివారం ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే వెనికండ్ల రాము, కలెక్టర్ బాలాజీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన అంశంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 3వ శనివారం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులను వాడకూడదు, వాటికి ప్రత్యామ్నాయంగా బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం భూమి లోపల వేస్తే అవి భూమిలో పూర్తిగా కరిగిపోయే కాగితం ఇట్లాంటివన్నీ కూడా, ఇట్లాంటి ఉత్పత్తుల బ్యాగులను కానీ వీటన్నిటిని ప్లాస్టిక్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయిందని, ప్లాస్టిక్ తో చేతులార ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా విజయనగరం గంట స్తంభం నుంచి బాలాజీ కూడలి వరకు జరిగిన ర్యాలీలో హోంమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయంగా డ్వాక్రా, మెప్మా సంఘాల ద్వారా పేపర్, జనపనార, కాటన్ సంచుల తయారీ యూనిట్లను స్థాపించేలాగా శిక్షణ ఇవ్వాలని అనిత సూచించారు. తద్వారా మహిళలకి స్వయం ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్లాస్టిక్ నియంత్రణ కూడా అవుతుందని చెప్పారు. మన చేతిలో నిజంగా చెప్పాలంటే ప్లాస్టిక్ లేకుండా మనం బయటకు వెళ్ళలేకపోతున్నామేమో. వితౌట్ ప్లాస్టిక్ మన దైనందిన జీవితం లేదు అనేటంతగా మన జీవితాల్లోకి ఎంటర్ అయిపోయింది ప్లాస్టిక్. ఆ ప్లాస్టిక్ ఎంత ప్రమాదకరమైందంటే, ఇందాక మన సోదరిమణి చెప్పినట్టుగా మన రోగాల్ని మనమే ఇంట్లో తీసుకొచ్చి పెంచి పోషిస్తున్నామా అనేటట్టుగా, మన రోగాల్ని మనమే బయటకు వెళ్లి కొనుక్కుంటున్నామా అనేటట్టుగా. సో ఇది ఫేజెస్ వారీగా మనం దాన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో కొంత మేరకు ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయం కూడా తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఉంది. పేపర్ దానికి సంబంధించిన కానీ డిస్పోజబుల్ ఏదైతే ఉన్నాయో ఆ డిస్పోజబుల్ యూనిట్స్ పెట్టే విధంగా మెక్మా వాళ్ళకి ఆ ట్రైనింగ్ అది ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచే మార్కెటింగ్ కనుక జరిగితే కంపల్సరీగా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదో రకంగా మన ఫైనాన్షియల్ బెనిఫిట్ కూడా చేసిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా మనకి కూడా మన పర్పస్ కూడా సర్వైవ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిందిగా మన మున్సిపల్ కమిషనర్ గారికి మీరు కొంచెం పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని విజయనగరం మున్సిపాలిటీనే ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుని కొన్ని మెక్మా గ్రూప్స్ ని ముందుకు తీసుకొచ్చి, ఇంట్రెస్ట్ ఉన్న మెక్మా గ్రూప్స్ ఉంటాయి వాళ్ళ ముందుకి పిలిపించుకొని వాళ్ళకి ఇటువంటి ట్రైనింగ్ సెంటర్ వాళ్ళతో కొలాబరేట్ చేయండి. వాళ్ళు వచ్చి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చుకుంటారు. దీనివల్ల ఎటువంటి ఫైనాన్షియల్ మనకి బర్డెన్ కూడా ఉండదు. దయచేసి మనం చెప్పేది మీ అందరూ మాకు సహకరించాల్సింది ఏంటంటే, కమిషనర్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు చెప్పిన ఆ తడి చెత్త పొడి చెత్త వేరే వేరేగా చేయటం కానీ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి కొంచెం మీరు ప్రత్యామ్నాయం చూసుకోవటం కానీ, ఇవన్నీ కూడా ప్రజలుగా మీరు కూడా మాకు సహకరించి స్వచ్ఛకుంటలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం, విక్రయం నిషేధానికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ కోవెలముడి రవీంద్ర అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం నుంచి లార్జీ సెంటర్ వరకు ర్యాలీ, మానవహారం, స్వచ్ఛ ప్రతిజ్ఞ, స్టేడియంలో క్లాత్ వెండింగ్ మిషన్ ప్రారంభ కార్యక్రమంలో నగర మేయర్ కోవెలముడి రవీంద్ర, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ సుదేష్ట సేన్, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, డిప్యూటీ మేయర్ షేక్ సజ్జిలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్లాస్టిక్ వినియోగం వలన మానవ సమాజం అనేక ఉపద్రవాలను ఎదుర్కొంటుందని వివరించారు. నగర సుందరీకరణ, శుభ్రత ద్వారా నగర ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తామని తెలిపారు. నగరంలో హరిత వాతావరణం పెంపొందించేలాగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర సాధించుకోవచ్చని తెలిపారు. స్వర్ణాంధ్ర అనే ఒక నినాదంతో ఆంధ్ర రాష్ట్రం ముందుకు వెళ్తా ఉంది. మన పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, స్వచ్ఛతతో నిండిపోయి ఉండాలి అని చెప్పి ఒక నినాదం తీసుకువెళ్తూ మరి రానున్న స్వర్ణాంధ్ర 2047లో దీన్ని కూడా ఒక భాగం చేసుకొని
ప్రతి నెల మూడవ శనివారం నాడు ఈ స్వచ్ఛాంధ్రాన్ని జరుపుకోవడం అనేది ఒక విధిగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక ర్యాలీ రూపంలో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్కి దూరంగా ఉండాలి, పర్యావరణానికి హితమైన వాటినే వాడాలి అనే ఒక క్లాత్ బ్యాగ్ని వాడితే మంచిది, ప్లాస్టిక్ కవర్స్ 1 టైం యూజ్ ప్లాస్టిక్ కవర్స్ అయినా కనీసం తగ్గించాలి అనే ఒక సేవా దృక్పథంతో జీఎంసీఏ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక క్లాత్ వెండింగ్ మెషిన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 20 రూపీస్తో మనకి క్లాత్ని మెషిన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ ప్లాస్టిక్కి దూరంగా ఉండాలి, పర్యావరణాన్ని శుభ్రం చేసుకోవాలి, అదేవిధంగా హరితంగా కంప్లీట్ గ్రీన్ని మనం ప్రోత్సహించాలి, ఎక్కడ మొక్కలు నాటాలి. సో ఏదేమైనప్పటికీ కంప్లీట్గా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దిశగా భారతం కూడా ప్రతి నెల 3వ శనివారం నాడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర, అట్లాగే మేము కూడా ఇప్పుడు కొత్త స్లోగన్ పెట్టాం, స్వచ్ఛ గుంటూరు. దానిలో భాగంగా ప్లాస్టిక్ నిషేధించాలని మామూలుగా ఈ రోజున ఎమ్మెల్యే గారు కూడా మాధవి గారు ఇక్కడ ఒక వెండింగ్ మిషన్ ఓపెన్ చేశారు. 20 రూపీస్కే బ్యాగ్ వస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ వలన ఈ డ్రైన్స్లో వేసి చాలా వరకు అన్ని కల్వర్ట్లు కూడా బ్లాక్ అయిపోతున్నాయి. గుంటూరులో క్లీన్ గుంటూరు అట్లాగే స్వచ్ఛ గుంటూరులో భాగంగా ప్లాస్టిక్ నిషేధించేలో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి 1 కిలోమీటర్ ర్యాలీ కూడా పెట్టారు. చాలామంది విద్యార్థులు అందరూ కూడా వచ్చి సాయంత్రం వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే వాళ్ళు వచ్చి కూడా 1 అవర్ పైన అయింది. వాళ్ళని కొద్దిగా ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా తొందరగా వాళ్ళని పంపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. తప్పకుండా రానున్న రోజుల్లో ఉన్నటువంటి స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా మనకి జనవరి నుంచి స్టార్ట్ అయిందంటే తెలుసు. ఈ నెల మరి ప్లాస్టిక్ వినియోగం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం అనేది బ్యాన్ చేయాలి, అది నిషిద్ధం అనే నినాదంతో ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. దీనిలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారు, మన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గారు శ్రీమతి గల్లా మాధవ్ గారు, డిఆర్ఎం గారు, ఆనరబుల్ మేయర్ కోవలమూడి రవీంద్ర గారు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ సందర్భంగా ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే మీ అందరూ తెలుసు, మనకి సూపర్ స్వచ్ఛ లీగ్ అవార్డ్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసినటువంటి అవార్డ్స్లో గుంటూరు కవర్ చేశారు. మొత్తం నేషనల్ వైజ్ 23 సిటీస్ అవార్డ్స్ ఇస్తే మన గుంటూరు కార్పొరేషన్ వన్ ఆఫ్ దమ్. చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే ఏంటంటే మనకు ఇంకా బాధ్యత ఎక్కువ పెరుగుతుంది. అందుకని ప్రతిదీ కూడా చాలా సీరియస్గా తీసుకొని ప్రతి యాక్టివిటీ కూడా గుంటూరు కార్పొరేషన్లో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే డిప్యూటీ సీఎం గారు రూరల్ ఏరియాలో మరి ఏదైతే తలపెట్టున్నారో ఈ క్లీన్లీనెస్ పరంగా అవన్నీ కూడా గుంటూరు నగరంలో ప్రజాప్రతినిధుల యొక్క సహకారము, తర్వాత సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు, తర్వాత ఈస్ట్ ఎమ్మెల్యే గారు, బత్తిపేట ఎమ్మెల్యే గారు, ఇతర కార్పొరేటర్స్ వీళ్ళందరి యొక్క సహకారంతో దీన్ని పెద్ద ఎత్తున ముందు తీసుకెళ్ళి ప్రజలకి క్వాలిటేటివ్ సర్వీసెస్ అట్లనే గుంటూరు నగరాన్ని సుందరీకరణ నగరంగా తీర్చిదిద్దడానికి జీఎంసీ మా వంతు మేము కృషి చేస్తాం. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ పాల్గొన్నటువంటి స్టూడెంట్స్ కానీ, తర్వాత ఎన్జిఓస్, స్టేక్ హోల్డర్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, ముఖ్యంగా ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి. ఈరోజు అంటే ఇప్పటిదాకా మనకి ఎవరైతే మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో స్ఫూర్తి అనే పేరుతో మెగా కాన్ఫరెన్స్ సీఏ విద్యార్థులతో అమరావతి రోడ్డు బండ్లమూడి గార్డెన్స్ లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. కాన్ఫరెన్స్ అనంతరం సీఏ వైస్ ప్రెసిడెంట్ ప్రసన్న కుమార్ మీడియాతో మాట్లాడారు. సీఏ విద్యార్థులతో మెగా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు వచ్చారని తెలియజేశారు. సీఏ ఏ విధంగా పూర్తి చేయాలన్న అంశంపై వారికి అవగాహన కలిగిస్తామని చెప్పారు. కామర్స్ కోర్సు తీసుకోవడం వలన సీఏ ఈజీగా పూర్తి చేయవచ్చని అన్నారు. మొత్తం కోర్సుకి 77,500 మాత్రమే ఖర్చు అవుతుందని చెప్పారు. పేద విద్యార్థులకి స్కాలర్షిప్ ఇస్తామని తెలియజేశారు. ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్ కోర్సు మీ అందరికీ తెలుసు. ఒకటి ఫౌండేషన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫౌండేషన్ పాస్ అయిన తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంటర్మీడియట్ రిజిస్టర్ చేసుకొని 8 మంత్స్ అయిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ అపియర్ అవ్వచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత అప్పుడు ఫైనల్ అనేది కోర్సు ఉంటుంది. ఆ కోర్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఏదో ఒక ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర వాళ్ళు గెట్ ట్రైనింగ్ చేసుకో 2 years ట్రైనింగ్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఫైనల్ ఎగ్జామినేషన్ కి వాళ్ళు అపియర్ అవ్వచ్చు. ఇది సిస్టమ్. ఈ సిస్టమ్ లో స్టూడెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే మాకు కోర్సు కరికులం టెక్స్ట్ బుక్ లో చదవటమే కాకుండా వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజ్ ఇవ్వాలి. వాళ్ళు 10 విషయాలు ప్రపంచంలో ఏం జరుగుతుందని తెలవాలి.
వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ తెలివితేటలు కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళని స్పీకర్గా చేసి, సో వాళ్ళ స్టూడెంట్ స్పీకర్గా చేసి వాళ్ళ పైన చైర్మన్ కూడా చాలకుండా ఉండి వీళ్ళంతా ట్రైనింగ్ ఇస్తామన్నమాట. ఆ ప్రక్రియలో మాకు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఏదో ఒక ప్రోగ్రామ్, చార్టర్డ్ అకౌంట్స్కి అయితేనేమి, స్టూడెంట్స్కి అయితేనేమి మా బ్రాంచెస్ లో ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇదేంటి మెగా ప్రోగ్రామ్ అంటే స్పీకర్లు అందరూ కూడా స్టూడెంట్సే, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తాం, వాళ్ళే వచ్చి మాట్లాడతారు, వాళ్ళు చాలా కూడా మోడరేట్ చేస్తారు వాళ్ళు చెప్పడానికి. అలాంటిది దీనివల్ల చాలా స్టూడెంట్ టైప్ డేస్ నుంచే వాళ్ళు మంచి స్పీకర్ గాను వాళ్ళకి 10 మంది కలిసే అవకాశాన్ని ఇచ్చి వాళ్ళకి ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీని ఇంవైట్ చేయడానికి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తుంటాం. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఇవాళ చేసిన దాంట్లో నాట్ ఓన్లీ విషయం ఒక్క గుంటూరు నుంచే కాకుండా బయట ప్రదేశాల నుంచి కూడా స్టూడెంట్స్ అందరూ వస్తారు. అలాగే స్పీకర్స్ ఒకటి మన ఊరు ఇక్కడ లోకల్ స్పీకర్లు ఉంటారు, భారతదేశం మొత్తం మీద స్టూడెంట్స్ లో మంచి స్పీకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి కూడా నేను పార్టిసిపేట్ చేసుకోవాలి. అలాంటి కార్యక్రమం ఇవాళ గుంటూరులో పెట్టాము. సో ఇందాక నారా లోకేష్ గారు చెప్పినట్టు, సో గుంటూరు అనేది చాలా ఫ్యాక్టరీ లాంటిది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ యాక్చువల్ లోకల్ చావడం ఈ స్టూడెంట్స్ కాకుండా బయట నుంచి కూడా భారతదేశం ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ సిఏ అభ్యసిస్తుంటారు, ఇక్కడ కోచింగ్లకి వాటికి వీటికి ఇక్కడ వస్తుంటారు. అలాగే మా బ్రాంచ్ లో కూడా వాళ్ళ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ ఫెసిలిటీస్ తో వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అందరికీ కూడా మనకి కంప్యూటర్ ట్రైనింగ్ అయితేనేమి, జనరల్ మేనేజ్మెంట్ స్కిల్స్ అయితేనేమి, ఇలాంటి అన్ని కూడా కోర్సెస్, ఓరియంటేషన్ కోర్స్ ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. దానికి మా బ్రాంచ్ నుంచి ఇప్పుడు కూడా మాకు ఇంకా గుంటూరులో కొత్త ఓ బిల్డింగ్ కడుతున్నాం, మంచి బిల్డింగ్. అదే ఏది పేరు అమరావతి రోడ్లో, అమరావతిలో మంచి బిల్డింగ్ కడుతున్నాం. అక్కడ అన్ని నూతన సదుపాయాలు ఉంటాయి. అంటే ఇదే స్మార్ట్ బోర్డులు అయితేనేమి, డిజిటల్ బోర్డులు అంతా కూడా చక్కగా పెట్టి స్టూడెంట్స్ కి చేస్తున్నాము. సో ఇక మీద ఫ్యూచర్ లో సో వీ విల్ హ్యావ్ ఆల్ దీస్ ప్రోగ్రామ్స్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ సార్. ఇది అలాగే చార్టర్డ్ అకౌంట్ ప్రొఫెషన్కి వస్తే, చార్టర్డ్ అకౌంట్ ప్రొఫెషన్ ఈ రోజు ప్రపంచం మొత్తం మీద చూసారంటే కామర్స్ ఎడ్యుకేషన్ లో గుంటూరు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు పొందిన వారు అలాగనే కాంప్లెక్స్ షాపుల అద్దె బకాయిలు ఈ నెల 31వ తేదీలోపు చెల్లించాలని ఈడీ కె శ్రీనివాసరావు స్పష్టం చేశారు. లేని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్పొరేషన్ కి వేలల్లో లక్షల్లో బకాయిలు పెట్టడం సరికాదని, దీనివలన ఎస్సీల సంక్షేమం కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపంలో గుంటూరు ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలోని షాపింగ్ కాంప్లెక్స్ ఎన్ఎస్ఎఫ్డిఏ, ఎన్ఎస్కే, ఎఫ్డిసి, ఎస్సీ లబ్ధిదారులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ లబ్ధిదారులు బకాయిలు చెల్లించకపోతే మన తరువాత తరం నష్టపోతారని చెప్పారు. ఎవరైనా బకాయిలు చెల్లించకపోతే 6% వడ్డీ పడుతుందని పేర్కొన్నారు. అవసరం అనుకుంటే షూరిటీ ఉన్న ఉద్యోగి నుంచి ఈ బకాయిలు వసూలు చేస్తామని తెలిపారు. మేము ఇంత శ్రమకు వచ్చి ఇంత ఖర్చుకు వచ్చి మేము ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసాం. ముఖ్యంగా సమావేశం 2 భాగాలుగా తీసుకుంటే, మొదటిది ఎస్సీస్ కోసం ఉద్దేశించినటువంటి షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి లీజ్ హోల్డర్స్. ఈ షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో తీసుకుంటే షాప్స్లో చాలా వరకు కూడా మెయిన్ రోడ్లోనే ఉన్నాయి, బిజినెస్ కూడా బాగా జరుగుతున్నాయి. నేను 4-5 ఊర్లలో విజిట్ చేశాను. నేను వచ్చిన తర్వాత షాప్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఈ షాప్స్లో అద్దెలు కూడా దాదాపు 7-8-10 సంవత్సరాల క్రితం నిర్ణయించిన అద్దెలు, రెంట్లు అనేవి చాలా తక్కువ ఉంటాయి. మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఇచ్చిన షాపుకు సంబంధించి గవర్నమెంట్ ఎంత అద్దె వసూలు చేస్తుంది, ఆ పక్కనే ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తుల షాప్స్ అద్దెలు ఎంత ఉన్నాయి, వాళ్ళకి గుడ్ విల్ ఎంత కట్టాలి, అడ్వాన్స్ ఎంత కట్టాలి, ఇవన్నీ కూడా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఈ వ్యాపారాలు బాగా జరుగుతున్న సందర్భంలో కూడా మీరు ఇంత బకాయిలు పెట్టడం అనేది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. ఇవి ప్రభుత్వానికి సంబంధించిన షాపులు. ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఈ షాప్స్ నిర్మించి ఎస్సీ సోదరులు కావచ్చు, ఎస్సీ సోదరులు కావచ్చు, వాళ్ళని జీవితంలో ఒక మంచి స్థానంలో తీసుకొద్దాము, వాళ్ళకి ఉపాధి కల్పిద్దాము అన్న ఉద్దేశంతో నిర్మించిన షాపులు. ఈ షాప్స్ మీ అందరికీ కూడా చాలా తక్కువ అద్దె ప్రాతిపదిక ఇవ్వడం జరిగింది. మీ మనస్సాక్షికి తెలుసు మీరు ఎంత అద్దె పే చేస్తున్నారు, గవర్నమెంట్ అద్దె ఎంత ఉంది, బయట ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అద్దె ఎంత ఉంది అనేది. అంత తక్కువ అంటున్నా కూడా చాలా మంది లబ్ధిదారులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.